148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. ఒకవేళ మీకు అనిపించిందా సార్ పౌర్ణమి అనే సినిమా ప్రభాస్ కాకుండా ఉంటే వేరే రిజల్ట్ వచ్చేదా? నాకు అది ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఏదైనా కొత్తగా వెరైటీగా చేద్దామని అనుకున్నాను. కానీ హీరోలతో చాలా డేంజర్ అనేది ఆ రోజు అర్థమైంది. నాకు భయం. ఇప్పుడు అంతకుముందు మహేష్ బాబుతో తీసినప్పుడు ఒక ఫిలిం లైక్ ఒక్కడు, అది కొంచెం హీరో కృష్ణ గారు అబ్బాయి అంటే ఓ హీరో అల్లూరు సీతారామరాజు, తర్వాత మన మోసగాడు లాంటి ఫిలిం, ఒక యాక్షన్ హీరో. సో ఒక్కడు కొండారెడ్డి బురుజు దగ్గర వెళ్ళి కొడితే జనం క్లాప్స్ కొడతారనేది తనకి ఆ రోజుకి 3-4 సినిమాలు ఆడలేదు. అయినా కూడా అది ఎక్కడ పోద్ది? ఆ కృష్ణ గారు అబ్బాయి చరిష్మా పోదు కదా, మహేష్ బాబుని చరిష్మా పోదు కదా. అతన్ని కొంచెం మ్యాన్లీగా చూపించి దాన్ని కొడితే క్రాప్స్ కొట్టారు జనం. సో అది రైట్. మళ్ళీ పౌర్ణమి దగ్గరకు వచ్చేటప్పటికి వీ వర్ నాట్ ఏబుల్ టు రిపీట్ దట్ మ్యాజిక్. అవును, మీరు ఒక్కడంటే నాకు గుర్తొచ్చింది, హీరోయిన్ మెడ మీద కత్తి పెట్టి తప్పించుకున్న మొట్టమొదటి హీరో అలాంటి సీన్ చూసిన సందర్భం నాకు ఒక్కడే. యాక్చువల్గా అంటే ఆ సీన్ రాసేటప్పుడు నాకు నిజంగా అదొక కల్ట్ సీన్ అనిపిస్తుంటుంది ఆ సినిమా చూసినప్పుడు. అలా ఎవరు ఊహించలేదు ఇప్పటి వరకు అని. ఆ టైంలో ప్రకాష్ రాజ్ ఏమో హీరోయిన్ గురించి ఆలోచిస్తుంటాడు, బట్ హీరో మాత్రం హీరోయిన్ అడ్డు పెట్టుకుని అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తాడు. సో ఇలాంటి సీన్ ఆలోచించడం చాలా కష్టం ఒక కమర్షియల్ సినిమాలో. ఆ సీన్ రాసినప్పుడు కానీ, ఆ సీన్ తీస్తున్నప్పుడు కానీ, దాని మీద డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ ఎలా వర్కౌట్ అవుద్ది అన్న డిస్కషన్ అయితే నడిచిందా? 100% జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. యాక్చువల్గా అక్కడ స్క్రిప్ట్లో లేదు, ఫస్ట్ స్క్రిప్ట్లో లేదు. బట్ డిస్కషన్ అలా జరుగుతూ ఉండేది. డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్లేస్లో అటు ఇటు జనాలు వచ్చారు, 100 మంది. ఆ 100 మందితోటి ప్రకాష్ రాజ్ గారితో మహేష్ బాబు ఫైట్ ఉంటుంది. అందరినీ పక్కన ఆగమంటాడు, ఆగి మీ ఇద్దరం చూసుకుంటామని చెప్పి ఒక ఫైట్ ఉంటుంది. అది చెప్తున్నప్పుడు నేను గుణశేఖర్ గారితో అన్నా, అది చాలా స్నేహంతో చేసిన సినిమా. మా ఇద్దరం ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకుని, నేను ఆల్మోస్ట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగే చెప్పేవాడు. నేను ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాను ఏదో ఏంటి అలా ఉండేది కదా. సార్ ఇది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది సార్, ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిస్తే ఒక్కసారి ఫైట్ అయిపోతే క్లైమాక్స్ ఫైట్ వర్కౌట్ అవుతుంది సార్, నాకు ఎందుకు అనిపిస్తుంది, ఆలోచించండి అంటే. సరే వీ కెన్ టేక్ ఇంకొకళ్ళ వ్యూ కూడా ఆలోచిద్దాం అని చెప్పి అప్పుడు పరుచూరి వెంకటేశ్వర గారికి ఫోన్ చేశాడు ఆయన. ఒకసారి రండి గురుగారు అన్నాడు, వచ్చాడు. చెప్తే మేబీ అది కరెక్ట్. ఇక్కడ ఫైట్ పెట్టిన తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ ఇక్కడ భీకరమైన ఫైట్ పెడతారు కదా న్యాచురల్గా. అవును, మాస్టర్లు దిగిపోతారు, ఫైటర్లు దిగిపోతారు, ఎంతమంది జనం ఉన్నా కూడా అది కరెక్ట్ కాదేమో అనేది వాళ్ళు చెప్పేటప్పటికి అప్పుడు గుణశేఖర్ గారికి కూడా డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి సరే ఏం చేద్దాం అంటే, నేను ఒక రకంగా ఆలోచిస్తున్నాను, పరుచూరి వెంకటేశ్వర ఒక రకంగా ఆలోచిస్తున్నారు. ఆ టైంలో గుణశేఖర్ గారు చెప్పారు, ఓ పని చేద్దామండి అని ఇప్పుడున్న సీన్ చెప్పారు. వెంటనే వెళ్ళి గట్టిగా పట్టేసుకున్నాను, ఇది కాదండి మనకు కావాలి. లేదండి మీరు దాని మీద కెలికారు కదా, అందువల్ల అది బాగా వచ్చింది, బాగా వచ్చిందంటే మీరు గెలికారు నేను గెలికారు కాదండి, సినిమా బాగుందో లేదో కావాలి. మన మహేష్ బాబుకి ఒక హిట్ ఇస్తాం లేదా, సూపర్ హిట్ ఇస్తాం లేదా, మన బ్యానర్ నుంచి కానీ మీ దగ్గర నుంచి కానీ ఒక బ్లాక్ బస్టర్ ఇస్తాం, అది కావాలి మెయిన్ అని చెప్పారు. తర్వాత ఆ సీను ఎంత గట్టిగా అప్రిషియేట్ చేశారనేది మీకు తెలుసు.